హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీడిఎస్సి రీసెంట్గా కీస్ అండ్ అబ్జెక్షన్ రేస్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ చేసింది. సో మనం అయితే కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించి అబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయాలి ఏపీడిఎస్సి వెబ్సైట్ అనేది ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా వినండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ కోసం మీరు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇందులో ఏపీడిఎస్సి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏపీడిఎస్సి అని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ ఏపీడిఎస్సి వెబ్సైట్ అనమాట. ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు లాగిన్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం క్యాండిడేట్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ లాగిన్ అవ్వండి. ఇక్కడ మన సర్వీసెస్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, పేమెంట్, రిపోర్ట్ షీట్, రెస్పాన్స్ షీట్ అండ్ అబ్జెక్షన్ రిపోర్ట్, అబ్జెక్షన్ ఎంట్రీ, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం రెస్పాన్స్ షీట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకైతే మన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన రెస్పాన్స్ షీట్ అనమాట. మనం ఎగ్జామ్ రోజు ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ మనం పెట్టిన క్వశ్చన్ ఉంటుంది, కరెక్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కింద గ్రీన్ కలర్ లో ఇచ్చింది కరెక్ట్ ఆప్షన్ అనమాట. అండ్ రైట్ సైడ్ చూస్ అన్ ఆప్షన్ ఉంది కదా, అదేంటంటే మనం ఎగ్జామ్ లో మనం ఏ క్వశ్చన్ అనేది చూస్ చేసుకున్నాం అనేది. దానిపైన క్వశ్చన్ ఐడి కూడా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఐడిని మనం అయితే ఒక పక్కన రాసుకోవాలన్నమాట. ఏదైనా మీకు అబ్జెక్షన్ చేయాలి, ఏ క్వశ్చన్ కి అబ్జెక్షన్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్ ఐడి అనేది పక్కన రాసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకో మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ అనేది మనకి ఆ రోజు షిఫ్ట్ లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. సో మనమైతే మన కీని క్రాస్ చెక్ చేసుకోవచ్చు, కరెక్టా రాంగా. ఆర్ఎల్స్ వీళ్ళు మన కీలో ఇచ్చిన ఆన్సర్ రాంగా, నేను కరెక్ట్గా పెట్టాను, డిఎస్సి వాళ్ళే రాంగ్ ఇచ్చారు అనుకుంటే మీరైతే అబ్జెక్షన్ రేస్ చేసుకోవచ్చు. అందుకని వాళ్ళు అయితే వెబ్సైట్ విండో ఓపెన్ చేస్తారనమాట అబ్జెక్షన్స్ అన్నిటికీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, క్వశ్చన్ ఐడి ఉంటుంది, పైన చూస్ అన్ ఆప్షన్ ఉంటుంది. బిలో అయితే మనకి కరెక్ట్ ఆన్సర్, ఏపీడిఎస్ ఏదైతే కరెక్ట్గా భావిస్తుందో ఆన్సర్స్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఇస్తూ ఉంటారు. సో అవి రెండు కరెక్ట్గా ఉంటేనే మనకైతే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో అబ్జెక్షన్ విండో రిపోర్ట్ అనేది నథింగ్, ఎందుకంటే మనం ఇంకా అబ్జెక్షన్స్ పెట్టలేదు కాబట్టి. అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత అవి ఫిల్ అవుతాయి. సో ఇక్కడైతే చూడండి, అబ్జెక్షన్స్ ఎంట్రీ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పోస్ట్ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇందాక చెప్పాను కదా నేను రాసుకోవాలని పక్కన. సో ఇక్కడ అన్ని క్వశ్చన్ ఐడీలు అన్నీ ఉంటాయి. సో మనం ఏ క్వశ్చన్కి అయితే అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటామో ఆ క్వశ్చన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్కి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అండ్ అబ్జెక్షన్ టైప్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్కరెక్ట్, అంబిగ్యూస్, ఆల్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి ట్రాన్స్లేషన్ ఎర్రర్, అవుట్ ఆఫ్ సిలబస్, ఎనీ అదర్ రీజన్స్, ఇట్లా ఏదైతే మీరు కరెక్ట్గా ఆన్సర్ తప్పని భావిస్తున్నా అయితే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రిఫరెన్స్ ఆర్ రీమార్క్స్ అని ఉంది కదా, అక్కడైతే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎందుకని ఆ క్వశ్చన్ తప్పు అని అనుకుంటున్నారో అక్కడైతే మీరైతే టైప్ చేసి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు. సో అక్కడైతే మీరు ఒక క్లియర్ కట్ రీజన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. సో అప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎందుకు వీళ్ళు క్వశ్చన్ రాంగ్ అని భావిస్తున్నారు అని చెప్పేసి. అప్పుడైతే వాళ్ళు మార్క్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రీజన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, దట్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, ఆ క్వశ్చన్ ఎందుకు మీరు రాంగ్ అనుకుంటున్నారు. తర్వాత ఇక్కడ పక్కన రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, అది దాని మీద క్లిక్ చేసామంటే ఆ క్వశ్చన్ డిలీట్ అయిపోతుంది. కింద గ్రీన్ కలర్ మీద ప్లస్ మీద యాడ్ చేస్తే మనం ఇంకో క్వశ్చన్ అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఇంకో క్వశ్చన్ అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా అయితే మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా అబ్జెక్షన్ రేస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వద్దు అనుకుంటే రెడ్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ డిలీట్ అయిపోతుంది, అంతే. ఇలా అయితే మనం అయితే ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిపోర్ట్లో ఏం లేవు, ఎందుకంటే నేను అబ్జెక్షన్స్ ఏది రేస్ చేయలేదు, జస్ట్ మీకు చూపించాను అంతే. మనం ఒకవేళ అక్కడ క్వశ్చన్స్ కానీ ఎంట్రీ చేసి ఉంటే ఇక్కడ మనకి చూపిస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఎంట్రీ చేసామో అవన్నీ. సో ఇలా అయితే మన అబ్జెక్షన్స్ రేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి మోర్ లేటెస్ట్ వీడియో కోసం జస్ట్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీడిఎస్సి ఎగ్జామ్స్.